ఏదైనా మనం ఒక మాట అనేటప్పుడు అందులో మన పాత్ర ఎంత అన్నది చూసుకోవాలి. నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన పత్రిక సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది 1600 కోట్ల రూపాయల బిల్లులు ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఆపేస్తామని ఆశా వార్నింగ్ ఇచ్చింది అన్నటువంటిది. ఎవరైతే ఆసుపత్రుల అసోసియేషన్ అన్నట్టు ఆ మాట అనేందుకు కొంచెం సంస్కారం, కొంచెం సభ్యత, కొంచెం సిగ్గు ఉండాలి కదా. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ పెండింగ్ ఎవరిది ఉంది? మేబీ ఈ 2 నెలల్లో వీళ్ళది ఒక 200 కోట్లు 400 కోట్లు ఉంటుంది. కానీ హయ్యెస్ట్ పెండింగ్ ఎవరి హయాంలో జరిగింది? జగన్ హయాంలోనే కదా. ఎన్నిసార్లు వాళ్ళు సమ్మెకి నోటీసులు ఇవ్వటం, మళ్ళీ వీళ్ళు మాట్లాడటం, ఓ 50 కోట్లు 100 కోట్లు రిలీజ్ చేయడం, 10 కోట్ల రూపాయలు బాకీ ఉన్న చోట 25 లక్షల రూపాయలు చేతికి ఇవ్వటం, మళ్ళీ చేయమంటాం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది. ఆసుపత్రి వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు దానివలన. అది ఎందుకు చేయలేకపోయింది? నాన్న తీసుకొచ్చిన పథకానికి కొడుకు తూట్లు పొడిచినటువంటి అంశమే అయింది కదా అది. అట్లాంటిది ఇవాళ సాక్షిలో తీసుకొచ్చి ఆ పాపం మొత్తాన్ని ఎన్డీఏ కూటమిని ఎత్తిన మోపాలనుకోవడం సబబేనా, సంస్కారయుతమేనా? ఆలోచించుకోవాల్సి ఉంది.